అందరికీ నమస్తే. మహాశివరాత్రికి చూడదగ్గ అతి ముఖ్యమైన శివుని సినిమాలలో దక్షయజ్ఞం సినిమా ఒకటి. ఈ సినిమా అహంకారి అయిన భక్తునికి ప్రళయకాల రుద్రుడికి జరిగే సంగ్రామం. ఈ సినిమాలో మహాశివుడిగా ఎన్టీ రామారావు గారు నటించారు. అలాగే దక్షుడిగా ఎస్వి రంగారావు గారు నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, దక్ష ప్రజాపతికి ఎన్నో వరాలు ఇచ్చి కటాక్షిస్తాడు మహాశివుడు. అయితే దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు, దత్తపుత్రికలు ఉంటారు. ఇక ఒక సొంత కుమార్తె అయిన సతీదేవి ఉంటుంది. అయితే ఈ 27 కుమార్తెలని ఒకే రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు దక్షుడు. అశ్విని, భరణి, రోహిణి మొదలగు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్షుడు. అయితే వారిలో రోహిణి మీద కొంచెం మక్కువతో చంద్రుడు మిగతా కుమార్తెలను అలక్ష్యం చేశాడన్న కోపంతో శిక్షించాలనుకుంటాడు దక్షుడు. శాపగ్రస్తుడైన చంద్రుడు మహాశివుని శరణు కోరుతాడు. అప్పుడు మహాశివుడు మొదట దక్షుడు కూడా భక్తుడు కాబట్టి తనకి ఎటువంటి వరాలు ఇవ్వనని చెప్పినా, ఆ తర్వాత చంద్రుడికి వరం ఇచ్చి తన తలలో ఉంచుకొని తనకి అభయహస్తం ఇస్తాడు. అందుకే నెలవంకని మహాశివుడు తన తలలో పెట్టుకొని ఉంటాడు. దక్షుడి కన్న కుమార్తె సతీదేవి మహాశివుణ్ణి అమితమైన భక్తితో పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది. అయితే సతీదేవి పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటుంది. అయితే అది దక్షునికి నచ్చేది కాదు. చంద్రుడి విషయంలో వరాలు ఇచ్చాడని చెప్పి దక్షుడికి శివుడి మీద ద్వేషం, అసహ్యం, అహంకారం అన్నీ పుట్టుకొస్తాయి. ఇక దక్షుడికి పరమశివుణ్ణి అల్లుడిగా చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. అయితే ఇటువంటి సమయంలో దక్షుడు ఒక యాగం చేయదలుచుకుంటాడు. అయితే ఆ యాగంకి బ్రహ్మ విష్ణువులని పిలుస్తాడు. కానీ త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువుని పిలవకుండా యాగం చేయదలుచుకుంటాడు. అయితే ఆ వార్త తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు, లయకారుడు రాని యాగంకి మేము కూడా రాము అని చెప్పి వారు కూడా యాగంకి రాకపోతే ఆ యాగం సవ్యంగా మునులు కూడా చేయలేమంటారు. ఇక అటువంటి టైంలో సతీదేవి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు దక్షుడు. ఇక ఆ సమయంలో అందరు దేవుళ్ళని, వర్ణదేవుడిని, నాగదేవుడిని, పాతాళ దేవుడిని, అందరి దేవుళ్ళని పిలిచి అందరి సమక్షంలో స్వయంవరం జరిగేలా తనకు ఇష్టమైన వరుణ్ణి ఎంచుకోమని చెప్తాడు. అయితే అప్పుడు పరమశివుడు ప్రతిమగా అక్కడ ప్రతిష్ఠ అయి ఉంటాడు. అయితే నచ్చిన వారిని స్వయంవరం చేసుకోమని చెప్తే సతీదేవి వెళ్ళి ప్రతిమకు దండ వేసి మహాశివుని పెళ్ళాడుతుంది. ఇక అదే టైంలో మహాశివుడు ప్రత్యక్షమై సతీదేవిని తన వెంట కైలాసం తీసుకువెళ్తాడు. దధీచి మొదలగు ఋషులను పిలిపించి మరల యాగానికి సంకల్పం చేస్తాడు దక్షుడు. తన కుమార్తెను పరమశివుడిని పిలవకుండా యాగం చేయడం ఏంటని అందరూ సలహా ఇస్తారు. అయినా కూడా దక్షుడు వినడు. తన భార్యని, కుమార్తెల్ని ఎవరిని సతీదేవితో మాట్లాడొద్దని ఆజ్ఞాపిస్తాడు. ఇక సతీదేవితో ఎవరూ మాట్లాడకపోయేసరికి యాగానికి తన పుట్టింటికి వచ్చిన సతీదేవి ఆశ్చర్యపోతుంది. ఇక ఇటువంటి ప్లేస్లో ఉండలేనని చెప్పేసి ఇక అందరినీ నిలదీస్తుంది. మీరు ఈశ్వరుడు లేని ఈ ప్రదేశంలో ఎలా ఉండగలుగుతున్నారు? ఇలా యాగానికి ఎలా సంకల్పించారు మునులారా అని చెప్పి అందరినీ నిలదీస్తుంది. ఇక వాళ్ళు ఎవరు సమాధానం చెప్పకపోవడంతో ఇక తన తండ్రి అయిన దక్షిణ్ణే నిలదీస్తుంది. అల్లుడిని పిలవకుండా మీరు ఇలాంటి యాగం ఎలా చేస్తున్నారు తండ్రి అని అడగగా, ఇక దక్షుడు నిండు సభలో నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు అని చెప్పి పరాభవం చేస్తాడు. దాది తట్టుకోలేని సతీదేవి పిలవని పేరంటానికి వచ్చినందుకు, నా భర్త వెళ్ళొద్దన్న వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని చెప్పి విలపిస్తూ ఉంటుంది సతీదేవి.
నన్ను అగ్నికి ఆహుతి తీసుకోమని చెప్పి అగ్నిలో ఆహుతి అయిపోతుంది సతీదేవి. ఈ మహా సంఘటన అంతా గమనిస్తూ ఉంటాడు మహాశివుడు. ఇక మహాశివుడు ప్రళయకాల రుద్రుడైపోతాడు. ఇక సతీదేవి మరణ వార్త విని ప్రళయకాల రుద్రుడయి శివతాండవం చేస్తాడు. ఇక ఆ శివతాండవంతో కైలాసం మొత్తం కదిలిపోతుంది. ఇక తన అనుచరులకు నందీశ్వరులకు యాగశాలను మొత్తం ధ్వంసం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు మహాశివుడు. అయితే అదే ప్రకారంగా శివభటులు వెళ్ళి యాగశాలను మొత్తం ధ్వంసం చేస్తారు. మహర్షులని అందరినీ చంపేస్తారు. ఇక అక్కడ ఉన్న యాగశాల మొత్తం నిర్వీర్యమైపోతూ ఉంటుంది. దక్షుడిని కూడా తల నరుకుతారు. అలా దక్షుడి తల కూడా తెగిపడుతుంది. ఇక అప్పుడు దక్షుడి భార్య అయిన వైరిని ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటుంది. తన భర్త చావుని చూసిన వైరిని ఇక సతికి పతివియోగం అంటే ఇంతకన్నా పెద్ద నరకం లేదని ఆగ్రహంతో మొత్తం త్రిమూర్తులని నిలదీస్తూ ఉంటుంది. ఇక ముల్లోకాలు నాశనమైపోవుగాక అని శపిస్తూ ఉంటుంది. ఇక ఈ ఆర్తనాదాలు విన్న త్రిమూర్తులు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ ఇక వెంటనే పరమశివుడిని శాంతించమని కోరుతారు. అప్పుడు పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై దక్షుడిని కాపాడుతాడు. దక్షుడు తన అహంకారంకి పరమశివుడికి క్షమాపణలు చెబుతాడు. సతీదేవి ఒకటి బ్రతికి వస్తే బాగుండు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటారు. అయితే పరమశివుడు మాత్రం సతీదేవి హిమవంతుని పుత్రికగా పుట్టి పార్వతిగా వస్తుంది, అప్పుడు పెళ్ళాడతానని చెప్తాడు. ఇక ఈ యాగం జరిగిన ప్రదేశం చాలా పవిత్రంగా అవుతుంది. ఈ యాగం జరిగిన ప్రదేశమే ద్రాక్షారామం. నేటికి ఈ ద్రాక్షారామం మహాశివుని పూజలతో దినదినం వెలుగొందుతుంది. పంచారామాలలో ఒకటైన ద్రాక్షారామం నేటికి మహాశివుని విశిష్టతను, యాగ ప్రదేశాలను వర్ణిస్తూ ఎంతో గొప్పగా వీక్షకులకు చూపించబడుతుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఒక్కసారైనా మహాశివుని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. నమస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.